హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్వితశ్రీ. నేనైతే మీతో డైలీ మాట్లాడడానికి వచ్చేసానండి. మీరు మన ఫ్యామిలీలో మెంబర్ అవ్వాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. అండ్ నా విషయానికి వస్తే, నా పేరు సంధ్య. ఇదే నా ఫస్ట్ వ్లాగ్. సో దయచేసి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే, బిగ్ బాస్. అసలు నేను దేనిపైన అయితే చేయొద్దు అని అనుకున్నానో అదే నా ఫస్ట్ వ్లాగ్ అవ్వడం అనేది అయితే నాకైతే అసలు నవ్వొస్తుందండి. అండ్ నేను ఇది చేయాలనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈసారి నాకైతే బిగ్ బాస్ అస్సలు నచ్చట్లేదు. అగ్ని పరీక్ష అయితే అస్సలు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు, ఏంటి అసలు ఈ జడ్జెస్ ఏంటి, కథ ఏంటి, మాట్లాడడం ఏంటి, అసలు నచ్చట్లేదండి. నాలాగే మీకు నచ్చని విషయాలు ఏమున్నా కూడా, లేదంటే నేను మాట్లాడిన తప్పు అయినా సరే, మీరు నాతో అగ్రి చేసినా సరే, నేను మాట్లాడే వాటికి ఏది ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కదా, సో కొంచెం అటు ఇటుగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా కూడా ప్లీజ్ దయచేసి క్షమించండి. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి, ఏది ఉన్నా సరే. అండ్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో అసలు వీళ్ళు జడ్జెస్ ఏనా? అసలు వీళ్ళ క్వాలిఫికేషన్, జడ్జెస్ అంటే మీనింగ్ తెలుసా? క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అసలు వీళ్ళని ఎందుకు జడ్జెస్గా పెట్టినారు? చెప్పండి, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అర్హత చెక్ చేపిస్తున్నారే. అంటే ఆడిషన్స్కి పిలిపించే వాళ్ళని వీళ్ళకి అర్హత ఉందా లేదా అని తేల్చడానికి ఒక అర్హత లేని జడ్జిలని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టినారు. అసలు నేను ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే, వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు కూడా నాతో అగ్రి చేస్తారు ఇలా అనడానికి, వాళ్ళకి అర్హత లేదు అనడానికి. సో ఫస్ట్ థింగ్, అసలు బిగ్ బాస్ పెట్టింది, అగ్ని పరీక్ష పెట్టింది ఎవరి కోసం? కామనర్స్ కోసం. కామనర్స్ అంటే ఎవరు? మనం. ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, చాలామంది అప్లికేషన్స్ పంపిస్తారు కదా. సో అట్లనే వాళ్ళకి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. షార్ట్ లిస్ట్ చేసినారు, అందరినీ పిలిపించినారు, అర్హులైన వాళ్ళనే పిలిపించినారు, వాళ్ళని ఆడిషన్స్ చేస్తున్నారు. చేసేటప్పుడు మీరు జడ్జెస్గా మీరు ఇవ్వాల్సిన విలువ ఏంటి? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారా, వాళ్ళకి మంచి రిజెక్షన్ అనేది బాగుండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అవి రికార్డ్ చేస్తున్నారు, టెలికాస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు, అందరూ చూస్తారు కదా. సో మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని మీ ఇష్టానికి మీరు టైంపాస్ చేసి, లేదంటే అబ్యూజ్ చేసి, ఏదేదో మాట్లాడి, చీప్గా బిహేవ్ చేసి, ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఇది జడ్జెస్కి ఉండాల్సిన లక్షణాలు కాదు. అసలు నవదీప్ గారు ఏంటి, నాకైతే మాట్లాడతా, వినండి, లాస్ట్ వరకు వినండి, మీకే అర్థమవుతుంది. సో ఏ జాబ్కైనా సరే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దీనికి ఏం క్వాలిఫికేషన్స్ లేవు కదా. సరే, ఇప్పుడు వీళ్ళు బిహేవ్ చేసే దాని ప్రకారం క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ టైం నుండి అయినా పెట్టండి. సో క్వాలిఫికేషన్స్ ఏం పెడతారనంటే, ఫస్ట్ వన్, గొడవలు పడటం ఎలా, అండ్ పుల్లలు పెట్టడం ఎలా, అండ్ అలాగే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఎలా, అండ్ ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటంటే లవ్ ట్రాక్స్ నడపడం ఎలా, అండ్ ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ అన్నమాట. బిగ్ బాస్కి కావాల్సిన ఇట్లాంటి క్వాలిఫికేషన్స్, ఇవి ఫస్ట్ ప్రియారిటీగా పెట్టండి. వాళ్ళకి అప్లై చేసుకునే వాళ్ళు ఇట్లాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి, సో దట్ వాళ్ళు అట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్పుడే కదా మీరు ఇంకా ఆడిషన్స్ ఈజీ అవుతుంది. మరి లేకపోతే ఏంటండి మీరు చేసేది? అదే కదా మీరు చేస్తున్నది. అట్లాంటి వాళ్ళనే కదా క్వాలిఫై చేస్తున్నారు. అట్లే కదా ప్రతి బిగ్ బాస్ కూడా నడుస్తుంది. అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ సీజన్ ఎప్పుడైతే నాని గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళు మాత్రమే హోస్ట్ చేసినప్పుడు, అండ్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో, అది బిగ్ బాస్ అంటే. వాళ్ళు అప్పుడు చూడాలనిపించేది, అది బాగుంటుండే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఏమవుతుంది? గలీజ్గా తయారవుతుంది. బికాజ్ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల, మీలాంటి వాళ్ళని జడ్జెస్గా పెట్టి అర్హత ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కదా, అట్లా. సో వాట్ ఎవర్, పోనివ్వండి. అసలు మీకైనా అర్థమవుతుందా మీరు ఎట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, ఏం చూసి తీసుకుంటున్నారు, అసలు ఒకే దానిపైన తీసుకుంటున్నారా, అసలు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు అనేది మీకైనా ఐడియా ఉందా? లేదు కదా. ఒకరినేమో పాపం ఇన్నోసెంట్ ఉన్నది అని చెప్పేసి, మీరు ఇన్నోసెంట్ ఉన్నారు, అదే మీకు బ్యాక్ ఫైర్ అవుతుంది, సో మీరు దీనికి ఫిట్ కాదు అని చెప్పేసి రెడ్ ఇచ్చేసి పంపించేస్తారు. అదే ఇంకొక అమ్మాయి వస్తేనేమో, మీరు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు, మీది చాలా మంచి హృదయం, మీలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అవసరం అండి, సో మేము మీకైతే 2 గ్రీన్ ఇస్తున్నాం, 1 రెడ్ ఇస్తున్నాం, బికాస్ మీ ఇన్నోసెంట్ని ఇంకా దాటి మీరు ఏం చేస్తారో చూడాలి అని అనుకుంటున్నాం అని చెప్పేసి ఆమెకి పంపించేస్తారు. అదే ఇంకొకరి అందరిని అడుగుతారు కామన్ క్వశ్చన్, ఎందుకు బిగ్ బాస్ అంటే? ఎవరైనా సరే బిగ్ బాస్ ఎందుకని అంటారండి? బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకుంటారు?
వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ ఫేమ్ని, అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వెళ్దామని అనుకుంటారు. అందరు చెప్పే కామన్ ఆన్సర్ అదే. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళ నుంచి మాత్రమే ఆ ఆన్సర్ తీసుకుంటారు. వేరే వాళ్ళైతే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా వాళ్ళకి, అయితే ఇప్పుడు ఎందుకు పంపించాలి, మీకోసం మీ పర్సనాలిటీ మీరు ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే మీ క్యారెక్టర్ని మీరు ఇట్లా చేసుకోవడానికి మేము మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించాలా, మాకేంటి యూస్ దానివల్ల అని అంటారు. అసలు ఇది ఎక్కడ న్యాయం, నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. సో ఇక మనం కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఎవరెవరిని ఎలా ట్రీట్ చేసిరో చూద్దాం. ఫస్ట్ వచ్చింది శాలిని దామిరా. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. తను బాగానే చెప్పింది. తనకి స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఇచ్చారు, తనకి టాస్క్లు ఇచ్చారు. తన ఇంట్రడక్షన్ చెప్తుంటే అసలు రావడమే తను అభిజిత్ని ఫ్లోట్ చేసింది. సో ఇట్లా కొంచెం అది చేసింది అన్నమాట. అండ్ వాళ్ళు టాస్క్లు ఇచ్చారు, ఆమె ఆడింది, అన్నీ చేసింది. అయితే ఇందులో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నాకు నచ్చింది, ఓవర్ యాక్షన్ అనిపించింది. ఆమెకి ఒక టాస్క్ ఇచ్చినారు, ఏంటి షూస్ తుడవమని చెప్పి, షూస్ క్లీన్ చేయమని చెప్పి. ఆమె దానికన్నది అది నాకు డిస్రెస్పెక్ట్, నేను క్లీన్ చేయను, నాకు అది నచ్చదు అని. బట్ తర్వాత ఆమె చేసింది అది. అయితే అంత అయిపోయిన తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు కదా, అప్పుడు అభిజిత్ స్టేజ్ నుంచి వచ్చి ఆమెకి మీ డ్రెస్ కొంచెం పైన కనండి అని చెప్పి టిష్యూ తీసుకొని, ఏ పనైనా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఏదైనా చెయ్యాలి, మీరు తప్పుగా అనుకోకండి అని చెప్పేసి ఆమె చెప్పులు క్లీన్ చేస్తున్నాడు. ఎంత ఓవర్ యాక్షన్ కదా అసలు. అభిజిత్ అసలు ఎంత ఓవర్ యాక్టింగ్ చేసిండు అసలు. అది చేయడానికి ఆయన ఎంత డబ్బు తీసుకున్నాడు, ఇంకా అది వేరే విషయం, తీసుకున్నాడా తీసుకోలేదా అని చెప్పేసి. బట్ అంత ఓవర్ యాక్షన్ పనికి రాదండి. అండ్ ఇంకా దానికి ఆమె ఎమోషనల్ అయిపోయి చాలా అసలు ఏడ్ చేసి అది ఇది అని చెప్పేసి ఇంక దాని తర్వాత ఆమెకి ఆయనకి లవ్ ట్రాక్ వేసినారు. అదా. అండ్ ఇంకొకటి ఈమె విషయంలో అండ్ ఇంకొక అమ్మాయి విషయంలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, సుమాని ఇంకొక ఆమె వచ్చింది, ఆమె గురించి నేను మీకు తర్వాత చెప్తా. అయితే ఆమె వచ్చింది, ఆమె వస్తే ఆమె రావడమే చెప్పిందనమాట. ఏమని, నాకు సెలబ్రిటీస్ని కలవడం నాకు ఇదే ఫస్ట్ టైం, సో నేను మీకు అక్కడికి రావచ్చా స్టేజ్ దగ్గరికి అంటే, బిందు మాధవ్ అని చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి నవదీప్కి బిందు మాధవ్కి షేక్ హ్యాండ్ ఇస్తే తను తీసుకుంటే అభిజిత్కి ఇవ్వబోతుంటే అభిజిత్ ఏం చేసినాడు, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడుతున్నాడు. ఎందుకంత ఓవర్ యాక్టింగ్, ఎందుకంత. ఆమె ఎంత బాగా వచ్చింది తెలుసా, పద్ధతిగా లక్షణంగా అసలు తెలుగింటి అమ్మాయిలాగా వచ్చింది. అదే శాలిని మాత్రం ఓకే వెస్ట్రన్ డ్రెస్, అది నేను అనట్లేదు, వచ్చింది. ఆ అమ్మాయికి ఏమో హగ్గుల మీద హగ్గులు ఇస్తున్నాడు, ఫ్లైంగ్ కిస్సులు, ఇంకా షేక్ హ్యాండ్లు అన్నీ ఇస్తున్నాడు. పాప మీ అమ్మాయి అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఆయన మాత్రం నమస్కారం పెట్టినాడు. నాకైతే అస్సలు నచ్చలేదండి అది. నాకైతే అక్కడ అస్సలు నచ్చలేదు. చాలా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. సరే ఆ అమ్మాయికి కూడా నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెట్టి దూరం నుంచి ఉంటే దట్స్ ఓకే. బట్ ఏమైంది నీకు ఇక్కడ, ఈమె ఏం చేసింది, జస్ట్ షేక్ హ్యాండే కదా, ఇస్తే ఏం పోయింది నీది. అది నాకు ఒకటి అస్సలు నచ్చలేదండి. నెక్స్ట్ అభి సాంగర్ అని ఇంకొక అతను వచ్చినాడు. ఓకే అతని విషయంలో ఓకే, వాళ్ళ జడ్జిమెంట్ ఓకే ఫైన్. బట్ ఇందులో ఒక జోక్ ఏమైందంటే, ఆ అభిని అభిజిత్ అడిగినాడు అన్నమాట, 1 ఎకర్కి ఎన్ని గుంటలు ఉంటాయి అని. అంటే ఆ అబ్బాయి ఆలోచించకుండా 10,000 అని చెప్పేసినాడు. అదొకటి ఫన్నీ అని అనిపించింది. అండ్ దాని తర్వాత అతనికి ఏం టాస్క్లు ఇవ్వలేదు, జస్ట్ ఏం చేసామంటే యోగా అని అంటే ఒక ఆసనం వేయంటే ఆయన కూర్చొని అది క్రేజీ. ఓకే అతని విషయంలో నాకు కరెక్టే అనిపించింది. నెక్స్ట్ వస్తే మెయిన్ నేను చెప్పేదైతే చాలామంది అగ్రి చేస్తారు, ఉప్పల్ బాలు అండి. అసలు ఉప్పల్ బాలుని ఎట్లా ట్రీట్ చేసినారు, ఏం చేసినారంటే నాకు తెలిసి మ్యాక్సిమం పబ్లిసిటీ కోసం చేసినారా లేదంటే ఏంటి అంటే, లైక్ అట్లా మేము ఉప్పల్ బాలుని ట్రీట్ చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడతారు, సో అది మనకి ఫ్రీ పబ్లిసిటీ అయింది అని చెప్పేసి నవదీప్ స్ట్రాటజీ యూజ్ చేసిండా, లేకపోతే వాళ్ళ షో వాళ్ళు అట్లా స్క్రిప్ట్ చేసినారా, ఏం చేసినారో అర్థం కాలేదు. బట్ బాలుని అయితే చాలా ఇన్సల్ట్ చేసినారండి. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఏంటి మీకు ఉప్పల్ బాలుని రిజెక్ట్ చేయడానికి ఏంటి, అసలు ఆయనకి ఏమి ఇవ్వలేదు, టాస్క్ ఇవ్వలేదు, గేమ్ ఇవ్వలేదు, అంటే లైక్ ఏదైనా మాట్లాడమని ఇవ్వలేదు, ఏదైనా చేయమని ఇవ్వలేదు, గొడవడం అనలేదు, ఏదీ లేదు. అసలు మాట్లాడుతుంటేనే రిజెక్ట్ చేసినారు. అదేనైతే నాకు అస్సలు నచ్చలేదండి. అండ్ ఏంటంటే ఉప్పల్ బాల్ వచ్చిన తర్వాత ఆయన ఇంట్రడక్షన్ చెప్తుంటే అంటే ఆయన స్టోరీ చెప్తున్నాడు, నేను ఇట్లా ఉప్పల్లో ఉండే రూమ్ తీసుకొని మా మమ్మీ డాడీ నేనే చూసుకున్నా, నా ఫ్యామిలీకి ఇట్లా అయింది, ఇదైంది, నేను సపోర్ట్గా నిలిచిన, వాళ్ళ కోసం ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటి లైఫ్ స్టైల్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తుంటే వెంటనే నవదీప్ ఇంటరప్ట్ అయ్యి, నువ్వు చేసేటివన్నీ ఎక్కిలి వీడియోస్ కదా అని అన్నాడు.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నవదీప్ మీరు చేసేటివి ఎక్కిల్ వీడియోస్ అండి, మీరు చేసేటివే ఎక్కిల్ వీడియోస్. ఓకే, నేను దీని గురించి తర్వాత మాట్లాడతా. అయితే ఎక్కిలి వీడియోస్ కదా అని అంటే వెంటనే బాలు సమాధానం ఇచ్చినాడు. ఏమని, నేను స్టార్టింగ్లో అలా చేస్తుండే అండి, కానీ ఇప్పుడు అలా చెయ్యట్లేదు. నేను అంటే కొంచెం ఫేమస్ అయిన తర్వాత ఓకే మనం ఇలా చెయ్యొద్దు కదా, ఇది కరెక్ట్ కాదు. సో మనం కూడా జనాలకి ఏదన్నా మంచి చేద్దాం, మంచి వీడియోస్ని ఏదైనా చేద్దాం అన్నట్టుగా అని చెప్పేసి ఇప్పుడు అన్ని మంచి వీడియోసే చేస్తున్నా. అంటే శ్రీముఖి అడిగిందనమాట, ఎందుకు బిగ్ బాస్ ఎందుకు వాళ్ళు మనీ కోసమా అని అడిగితే బాలు అన్నారు, లేదు నా ఫ్రెండ్స్ చాలామంది నాకు మెసేజ్ చేసి నన్ను అడుగుతున్నారు అని అనగానే వెంటనే మళ్ళీ నవదీప్ ఇంటరప్ట్ అయ్యి, అసలు మీరు నిజంగానే నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి, వాళ్ళు ఏదో నీ నుంచి చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని నా ఫీలింగ్ అండ్ బయట ఫీలింగ్ కూడా అని అన్నారు. అసలు ఎవరండి చీప్ ఎంటర్టైన్మెంట్ చేసేది, అండ్ ఎవరు చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు? మీరు చేసేది చీప్, మీరు చేసేది వెక్కిలి చాతలు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, లేదంటే డబుల్ మీనింగ్గా బిహేవ్ చేయడం, చిల్లర జోకులు వేయడం. అసలు జడ్జిమెంట్ లాగా మిమ్మల్ని ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఆ ఆడిషన్ షోలో కూడా మిమ్మల్ని జడ్జిమెంట్ లాగా ఎందుకు కూర్చోబెడుతున్నారు? అసలు మీ నుంచి ఎవరేం నేర్చుకుంటారు? ఒక గౌతమ్ ఎస్ఎస్సి తప్ప మీరు తీసింది ఏం మంచి సినిమాలు ఉన్నాయి? ఆ చందమామలో కూడా మీరు వెక్కిలే చేస్తారు, మీరేం అంత బాగా యాక్టింగ్ ఏం చేయలేదు. అరే మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీ పైన నార్కోటిక్ కేసులు ఉన్నాయి కదా, మీ పైన ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా, వీటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు ఆయన అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి ఇది. అండ్ ఆయన అలా మాట్లాడుతుంటే వెంటనే బిందు మాధవి గారు అన్నారు, మీరు ట్రాన్స్ అని అన్నారు. అసలు మీకు ఆయన ట్రాన్స్ లాగా ఎక్కడ కనిపిస్తున్నాడు? స్ట్రైటే కదా, మీకైతే ఫామ్స్ ఇస్తారు కదా ఫిల్ చేయమని, అప్పుడు నేమ్ మేల్ ఫీమేల్ ఇట్లా చేస్తే వాళ్ళు ఫీమేల్ అని టిక్ చేస్తారు కదా, అవి చూసే ఉంటారు కదా, మీ చేతుల్లోనే ఉంటాయి కదా. మరి ఎందుకు అలా అడగడం, ఎందుకు అలా ట్రీట్ చేయడం? అది అస్సలు కరెక్ట్ కాదండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు గర్ల్ అని అడిగితే ఎట్లుంటుంది మీకు? ఎందుకండి అలా అడగం? పోనీ ఆయన ట్రాన్సే అనుకోండి, మీరు ఇంతకుముందు షోలకి ట్రాన్స్లను పంపించలేదా? తమన్నా గారు కానీ ప్రియాంక గారు కానీ పంపించలేదా? అసలు తమన్నా గారు ఎలా బిహేవ్ చేసేవారు, ఎలా మాట్లాడేవారు? ప్రియాంక గారు అయితే ఒక స్టాండర్డ్ సెట్ చేసినారు. అసలు ఆ సీజన్లో అమ్మాయిలు కూడా పనికిరారు అన్నట్టుగా బిహేవ్ చేసినారు. ఆమె ఒక మార్క్ సెట్ చేసినారు. ఏమవుతుంది ట్రాన్స్లను పంపిస్తే? ఆయన మన ట్రాన్సా? కాదు కదా, స్ట్రైటే కదా. మరి ఎందుకు అలా అడగడం? అది అస్సలు కరెక్ట్ కాదండి, అస్సలు నచ్చలేదు. మీరు ట్రాన్స్లను పంపించినారు ఇంతకుముందు, సరే అతను ట్రాన్సే అనుకుందాం, పంపిస్తే ఏమవుతుంది? ట్రాన్స్లను ఇంతకుముందు పంపించినారు కదా. ఇప్పుడు నవదీప్ గారు అడుగుతారు, మరి మిమ్మల్ని ఎందుకు మేము బిగ్ బాస్కి పంపించాలి, ఏంటి మీకు అని అడిగితే, నా క్యారెక్టర్ బాలు గారు అన్నారు, నా క్యారెక్టర్ ఇది కాదండి, నేను ఇది అని ప్రూవ్ చేసుకోవాలి, అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నానంటే వెంటనే నవదీప్ గారు అన్నారు, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మిమ్మల్ని పంపితే అని అన్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు అక్కడ కూర్చొని ఎవరికేం మెసేజ్ ఇస్తున్నారు? మీరు బిగ్ బాస్కి వేరు కదా, ఎవరికేం మెసేజ్ ఇచ్చినారు? ఎవరి లైఫ్ కోసం వాళ్ళు వెళ్తారు. బాలు కోసం చూడండి బయట ఎంతమంది వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. అండ్ వెంటనే నేను ఇంకొక మాట కూడా అన్నారు, అంటే నీకోసం నిన్ను ఇప్పుడు మేము పంపించాలా? నిన్ను పంపిస్తే మాకేంటి లాభం? అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి మేము పంపిస్తే మాకేంటి లాభం అని అడిగారు. ఏంటి మీకు లాభం? టీఆర్పీ వస్తుంది కదా, ఇంకేం కావాలి? మీరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఏం లేదు కదా. మీరు కూర్చున్న సీట్కి ఫస్ట్ మీరు జస్టిఫై చేయండి, ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనుషులతో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ నాకు ఇంకొక నచ్చని విషయం ఏంటంటే, ఈయన తర్వాత రన్నింగ్ రాజా అని ఒక అతను వచ్చాడండి. అతను రావడం కొంచెం ఓకే ఎనర్జెటిక్గా వచ్చారు. ఆయన రావడమే శ్రీముఖిని వీళ్ళని ఇమిటేట్ చేశాడు. దట్స్ ఓకే. ఆయనకి రెడ్ ఇవ్వడంలో ఓకే కాదు అని నేను అంటే, జడ్జిమెంట్ కరెక్టే, రెడ్ ఇచ్చి పంపించేసినారు. కానీ నాకు ఇందులో నచ్చని మెయిన్ విషయం ఏంటంటే, ఆయన ఇట్లా శ్రీముఖి దగ్గరికి వెళ్ళి వాళ్ళే అన్నారు, ఇప్పుడు ఎలా మెదులుతావో మెదులు అని చెప్తే శ్రీముఖి దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన టచ్ చేయట్లేదు, బట్ శ్రీముఖి చాలా అంటే చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. అది స్క్రిప్టా లేదంటే ఏంటో తెలియదు, నిజమా తెలియదు, కానీ చాలా ఓవర్ యాక్టింగ్ చేసింది. ఏంటంటే నువ్వు దూరం ఉండు అని అంటుంది. ఆయన జస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు, కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాడు. నువ్వు దూరం ఉండు, చెంప పగలగొడతా అని అన్నది. ఎవరు చెంప పగలగొడతావు? ఎందుకు పగలగొడతావు? వేరే వాళ్ళనైతేనేమో కండలు గిండలను మాట్లాడితే మంచిగానే మాట్లాడతావు, హగ్గులు ఇస్తావు, అన్నీ చేస్తావు, షేక్ హ్యాండ్లు ఇస్తావు, అన్నీ చేస్తావు. ఆయన జస్ట్ దూరం నుంచి మాట్లాడుతుంటే నీకేమైంది శ్రీముఖి? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? చెంప పగలగొడతావా? ఎవరు చెంప పగలగొడతావు? నీ చెంప పగలగొడతారు చూసే జనాలు. మాట్లాడే విధానం కరెక్ట్ ఉంటుందండి. సరే ఆయన అట్లా అన్నాడా? ఆయన ఇంకా అట్లా మాట్లాడుతుంటే ఆమె స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి రెడ్ ఇచ్చేస్తే ఈయన వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తను అంటది, వెళ్ళిపోయాడా ఇట్లా పక్క నుంచి చూస్తే వెళ్ళిపోయాడా, రావచ్చా అని అంటే నవదీప్ రా అనుకుంటానంటే
అప్పుడు శ్రీముఖి అంటది, "అమ్మా నన్నే భయపెట్టేలా ఉన్నాడే ఎంత అది" అనుకుంటా అని మళ్ళీ సర్కాస్టిక్‌గా మాట్లాడుతూ స్టేజ్ మీదకొస్తది. ఏంటి డ్రామానా? స్కిట్టా ప్రోమో కోసం? కరెక్ట్‌గా ఉండండమ్మా. కరెక్ట్‌గా మాట్లాడండి. బిహేవియర్స్ చూసుకోండి. తర్వాత మిథిలేష్ రెడ్డి. ఈయన మదనపల్లి నుంచి వచ్చాడంట. 22 ఇయర్సే ఓల్డ్. ఓకే. ఈయన 22 ఇయర్స్‌కి చాలా అంటే చాలా బాగా ఓకే. ఈయనని చూజ్ చేయడం కూడా కరెక్టే. కాకపోతే ఈయనని చూజ్ చేయడం నాకు బయాస్డ్ అనిపించిందండి. స్క్రీన్ టైమ్ ఎక్కువ ఇచ్చినాడు, టాస్క్‌లు ఇచ్చినారు, ఆయన జిమ్ చేస్తాడంట. ఓకే. మోర్ ఓవర్ ఏంటంటే బయాస్డ్ అని ఎందుకన్నానంటే బిందు మాధవి గారిది మదనపల్లి అంట. సో రాగానే వాళ్ళందరి వైబ్ అనేది సెట్ అయింది. ఇంకొకటి ఏమైందంటే అతను జిమ్ చేస్తాడు కదా! సో పుషప్ చేయమనంటే చేస్తాను అనేసరికి షర్ట్ తీసేసినాడు, పుషప్ చేస్తున్నాడు. నవదీప్ అప్పుడు వెయిట్ పెట్టడానికి వస్తూ ఉంటే అన్నాడు, వెయిట్‌కి బదులు శ్రీముఖిని పెడతా ఓకేనా అనంటే, అప్పుడు శ్రీముఖి కూడా దానికి నవ్వుతది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "వద్దు నేను అంత వెయిట్ బెయిర్ చేయలేను, నా నడుము ఇరిగిపోద్దేమో" అని అతను కూడా అంటూ పుషప్ చేస్తాడు. అయిపోద్ది అంతా ఓకే ఉంటది. ఆయనని సెలెక్ట్ చేస్తారు, గ్రీన్ ఇస్తారు, సెలెక్ట్ చేస్తారు. డైరెక్ట్ టాప్ 15కి సెలెక్ట్ చేసేస్తారు ఆయనని. 3 గ్రీన్స్ ఇచ్చేస్తారు. అది నాకు ఎందుకో చాలా బయాస్డ్ అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ నేను మాట్లాడాలనుకుంది ఏంటంటే, ఇందాక క్వాలిఫికేషన్స్ అని చెప్పా కదా స్టార్టింగ్‌లో. ఈ క్వాలిఫికేషన్స్ కూడా నేను మర్చిపోయా చెప్పడం. ఏంటంటే అంటే కొంతమందినేమో చిన్న ఏజ్ ఉంది అని అంటారు. ఇంకొంతమందినేమో చిన్న ఏజ్ ఉన్నా సరే సెలెక్ట్ చేసేస్తారు. ఇప్పుడు కొంతమంది వచ్చినారండి. వాళ్ళకి చిన్న ఏజ్ అని చెప్పేసి రిజెక్ట్ చేసినారు. ఈ అబ్బాయి కూడా 22 ఇయర్సే, మరి ఈ అబ్బాయిని ఎందుకు రిజెక్ట్ చేయట్లేదు? అండ్ ఇంకొకటి ఏంటంటే చదువుకున్న వాళ్ళంట, చదువుకోని వాళ్ళంట. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి నేమ్ నాకు గుర్తులేదు. ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంట మంచి టాపర్, చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ చెప్పింది. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అంట మంచి చదువుకుందని చెప్పి, మంచి పర్సంటేజ్ ఉందని చెప్పి ఆమె బయటికి పోయి జాబ్ చేసుకొని మంచిగా బ్రతకాలంట. అంటే జాబ్ చేస్తూ పైసలు సంపాదించుకుంటూ అలా ఫ్యామిలీని చూసుకొని. మరి చదువు గురించి అట్లా మాట్లాడితే ప్రీవియస్ సీజన్‌లో ఇద్దరు డాక్టర్‌లను పంపించినారు కదా! ఒకరిని వైల్డ్ కార్డ్‌లో, ఇంకొకరిని డైరెక్ట్‌గా. వాళ్ళ గురించి ఏంటి మరి? ప్రియాని, ఇంకా దివ్యాని. అసలు వాళ్ళు వర్త్ క్యాండిడేట్సేనా? ప్రియా అంటే వర్తే కాదండి. అసలు అనుషని పంపిస్తానని చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ అనుష గారిని పంపించలేదు. ప్రియాని పంపించినారు. ప్రియా ఏం చేసిందండి? బేసికల్లీ ప్రియాని పంపించడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె క్యూట్‌గా ఉంది, మంచుంది. సో, ఆమెతోని లవ్ ట్రాక్స్ సెట్ చేయొచ్చు, లవ్ ట్రాక్స్ నడిపించొచ్చు అన్నట్టుగా పంపించారు. కానీ పాపం ఆమె అందులోకి పోయిన తర్వాత బిస్కెట్ చేసినది. అందరిని అన్న, తమ్ముడు అంటూ పిలుస్తూ. అనుష గారిని పంపించాల్సింది. అండ్ ఆ వైల్డ్ కార్డ్‌లో కూడా దివ్యాని ఎందుకు పంపించినారో తెలుసా? దివ్య గారు కొంచెం కాంట్రవర్సీలు ఉంటది. అన్నీ కొంచెం ఆమె వల్ల గొడవలు గానీ, ఇష్యూస్ గానీ ఏమన్నా అయితాయి అన్న ఉద్దేశంతోని పంపించినారు. హరిత హరీష్ గారిని కూడా అందుకే కదా! నెగెటివ్ కోసమే కదా ఆయనను పంపించింది. గేమ్ రసవత్తరంగా ఉంటదని. ఎందుకండి ఏం చూసి మీరు క్వాలిఫికేషన్స్ గానీ పెట్టండి. అందుకే క్వాలిఫికేషన్స్ ఎక్కువ చదువుకొని ఉండొద్దు. వయసు కూడా ఎక్కువ తక్కువలు అంటే మా వరకు వచ్చే వరకే మేము మళ్ళీ మారుస్తాం. ఇట్లాంటివి కూడా యాడ్ చేయండి క్వాలిఫికేషన్స్‌లో. ఏం మనుషులండి మీరు అసలు? అయితే ఇతని తర్వాత చరణ్ అని ఇంకొతను వచ్చినాడు. ఇతని విషయంలో కూడా బయాస్డ్. ఈయనను కూడా డైరెక్ట్ టాప్ 15కి సెలెక్ట్ చేసినారు. బట్ ఈయనని సెలెక్ట్ చేయడం అయితే వర్త్ అనిపించింది. ఈయనకి స్క్రీన్ టైమే 13 మినిట్స్ ఇచ్చినారు. అంటే అక్కడ ఒరిజినల్‌గా అంటే ఇంటర్వ్యూ చేసింది ఎంతసేపో ఇంకా మనకు తెలీదది. 13 మినిట్స్ ఇచ్చినారు. స్కిట్స్ చేపించినారు, మాట్లాడినారు, అన్నీ చేసినారు. ఈయనది నిజామాబాద్. ఇంతకుముందు అబ్బాయిదేమో మదనపల్లి కదా! సో, బిందు మాధవి వాళ్ళ విలేజ్. అండ్ ఈ అబ్బాయిది చరణ్ తేజ్ ఏమో ఆర్‌జే చరణ్. ఈయనదేమో వచ్చేసి నిజామాబాద్. సో, ఈయన రాగానే అసలు చాలా అంటే చాలా వైబ్ అయినారు. చాలా ఎంటర్‌టైన్ పొందినారు. కానీ ఈ అబ్బాయి మాట్లాడే విధానం గానీ, ఈయన 26 ఇయర్స్‌కి ఈయన చేసిన అచీవ్‌మెంట్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. టాస్క్‌లు ఆడినాడు, అన్నీ చేసినాడు, మాట్లాడుతున్నాడు. అన్ని రకాలుగా బాగుంది. సో, ఈయనని సెలెక్ట్ చేయడం అనేది ఓకే ఫైన్. అది కరెక్టే. కరెక్ట్ జడ్జ్‌మెంటే. కాకపోతే బయాస్డ్ అయితే అనిపించినది. ఎందుకు అనంటే ఈయనలాగా చాలామంది ఉన్నారు రిజెక్ట్ చేసిన వాళ్ళ దాంట్లో. వాళ్ళకి కూడా స్క్రీన్ టైమ్ వచ్చుంటే మేబీ ఈయనలానే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళు సెలెక్ట్ అవుతుండే కదా అని అయితే అనిపించినది. సో ఇది ఈయన తర్వాత మళ్ళీ బీప్ జాన్ అని ఒక అమ్మాయి వచ్చినది. ఆమె రావడమే శ్రీముఖి అడిగినారనమాట. ఎందుకు బీబీ అని అంటే ఎందుకు బిగ్ బాస్ అని అంటే పైసల కోసం అని ఆమె సీదా చెప్పేసినది. ఎవరైనా కూడా ఆబ్వియస్లీ పైసల కోసం అండ్ ఫేమ్ కోసం వెళ్తారు. ఆమె అదే చెప్పినది. అయితే దాని తర్వాత అడిగినారన్నమాట. ఏం చేస్తావు ఏంటి అని అంటే అబ్బాయిల్ని ఫ్లర్ట్ చేస్తానంటే సరే నవదీప్ గారిని ఫ్లర్ట్ చేయనంటే ఆమె ఫ్లర్ట్ చేస్తా అని అనగానే అభిజిత్ అంటాడు, ఏంటి ఇది కూడానా అని చెప్పి సర్కాస్టిక్గా అంటాడు. అది నాకు నచ్చలేదు.
అండ్ ఇంకొకటి నవదీప్ గారిని ఫ్లర్ట్ చేయమనంటే వస్తే స్టేజ్ మీదకి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను నేను అట్లా మాట్లాడలేను ఫ్లర్టింగ్ అని అంటే సరే అని చెప్పేసి టాస్క్ అయిపోయిన తర్వాత ఆమెతో మాట్లాడుతుంటేనే ఆమెకి టాస్క్ ఏమి ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. అయితే అభిజిత్ అన్నారు అప్పుడు, నువ్వు దారి తప్పిపోయి ఇటు వచ్చినట్టున్నావు, వేరే చూసుకో నీకేం కావాలా అది అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశంలో దారి తప్పేసి వచ్చినావు అని అంటే ఏం మాట్లాడదామని అనుకుంటున్నారు మీరు? నేను ఇప్పుడు అది మాట్లాడలేను, బట్ అలా మాట్లాడకండి, అది మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ దాని తర్వాత ఇంకా అందరు రెడీ చేసినారు. ఆమె అడుగుతుంది, మీరు ఎందుకు అంటే మీరు రెడీ చేయడానికి అట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు రెడీ ఇస్తారు, మాకు ఆన్సర్ చెప్పాలి కదా, మీరు మమ్మల్ని రిజెక్ట్ చేసే ముందు మాకు వ్యాలిడ్ ఆన్సర్ చెప్పాలి కదా అని అంటే ఎవరు చెప్పట్లేదు. డైరెక్ట్ రెడీ చేసినారు. ఆమె వెళ్తూ కూడా అనిందన్నమాట, మీరు ఇచ్చే జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, మీరు రాంగ్ జడ్జిమెంట్ అని చెప్తే ఓకే థ్యాంక్ యూ అని అన్నారు. అది అస్సలు నచ్చలేదు నాకు, అది కూడా ఒకటి జరిగినది. అండ్ ఈమె తర్వాత భరత్ అని ఇంకొక అతను వచ్చినాడు, ఈయన ఓల్డ్ సిటీ అంట. అసలు నాకైతే నేను రిజెక్ట్ చేసినందుకు చాలా కోపం వస్తుందండి. ఆయన రావడమే ఒక వైబ్ సెట్ చేసినాడు, సాంగ్ పాడుతూ వచ్చినాడు, డ్యాన్స్ చేసినాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏదైనా జోక్ చెప్పు అని అంటే అందులో రాసిన జోక్ చెప్తున్నాడు, ఆయన ఫామ్లో రాసిన జోకే చెప్తుంటే జోక్ చెప్తుంటేనే రిజెక్ట్ చేసేస్తున్నారు ఆయనని. ఇది చెప్పిన రీజన్ ఏంటో తెలుసా, నువ్వు యాక్టింగ్ కోసం వచ్చినానంటే నువ్వు యాక్టింగ్ కోసం వచ్చినావా, సో అది ఇదని చెప్పేసి అన్న తర్వాత జోక్ చెప్పమంటే చెప్తుంటే నువ్వు సరదాగా వచ్చావు బిందు మాధవ్, నువ్వు సరదాగా వచ్చాను కదా, మేము కూడా సరదాగా నేను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి రెడ్డి చేసినది ఆమె. టాస్క్ లేదు, మాట్లాడమని లేదు, ఏమీ చెప్పలేదు, ఏమీ చేయలేదు, ఊరికనే ఆయన నీకు ఎలా తెలుసు ఆయన సరదా కోసం వచ్చినాడని? సరదా కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అన్ని వేలకు షాపింగ్లు చేసుకొని అన్ని టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ జాబ్లో వదిలేసుకొని అట్లా ఎవరైనా వస్తారా? ఆయన సరదా కోసం వచ్చినాడంటే వీళ్ళు కూడా సరదా కోసం రిజెక్ట్ చేసినారంట. ఏంటండి మీరు అసలు ఏం మాట్లాడతారో ఏమో అసలు అర్థమే కాలేదండి మీరు. ఇంకా ఆయన తర్వాత అమన్ మసూద్ అని ఒక అతను వచ్చినాడు అనమాట. ఆ అబ్బాయి నుంచి అయితే ఆ అబ్బాయిని ఎడ్డోని చేసి ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినారంటే అంత ఎంటర్టైన్మెంట్ పొందినారు వాళ్ళు. నాకైతే నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, కోపం వస్తుంది. ఆయనని ఏదో ఏమంటారు ఇన్నోసెంట్ లాగా చేసి ఆడుకున్నారు. ఆ అబ్బాయి కూడా ఆబ్వియస్లీ సెలెక్ట్ కావడానికి అట్లే బిహేవ్ చేసి ఉండాలి, అంటే ఆయన బిహేవియర్ అంతా నాకు తెలీదు. ఇంకా ముందు చూస్తే తెలుస్తుంది. హోల్లో పెట్టినారు, నెక్స్ట్ రౌండ్స్లో చూద్దాం ఇన్నోసెంట్ ఇంతేనా ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి పెట్టినారు. ఈయనది హోల్లో పెట్టినారు, అయిపోయింది. ఈయన సెలెక్షన్ అయిపోయింది, ఫన్నీగా హోల్లో పెట్టినారు. ఈయన తర్వాత అక్షయ్ రాజ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంటే ఇన్స్టాగ్రామ్లో చేస్తారు కదా, అక్షయ్ రాజ్ రోస్ట్లు చేస్తూ ఉంటాడు, ట్రోల్ చేస్తూ ఉంటాడు. అతను వచ్చినాడు. అతని విషయంలో నాకైతే కామెడీ అనిపించింది. అతను వచ్చి బయటికి ఒక రీల్ రిలీజ్ చేసినాడు. అతను మాట్లాడుతూ నేను మాట్లాడింది ఏవి ఉంచలేదు, కట్ చేసినారు, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చుకున్నారు. వాళ్ళు రోజ్ చేయమనంటే నేను ఇట్లా రోజ్ చేసిన అన్నాడు. ఆయన స్క్రీన్ టైంలో మనకు కనిపించింది కూడా, రోజ్ చేయడం కూడా డైరెక్ట్ బిందు మాధవికి చెప్పేసినాడు. నాకు తెలిసి నేనుంటానైతే నేను ఖచ్చితంగా హర్ట్ అవుతుండే. మీరు ఓటీటీలో అండ్ దేంట్లో తప్ప నాకు ఇంకో దాంట్లో తెలియదు మీరు మీ గురించి పెద్దగా అని అన్నాడు. అది చాలదా ఇజ్జతోనికి? అంతే, అదే కదా ట్రోలింగ్ అంటే. అండ్ నవదీప్ని కూడా పైసలు ఎక్కువ తీసుకుంటున్నావు, సినిమాలు తక్కువ అయిపోతున్నాయి, టైమింగ్ తక్కువ అయిపోతుంది, అది కూడా అంతే కదా. నవదీప్ అప్పటికే కాలుతుంది, ఆయన ఇరిటేట్ అవుతున్నాడు, అది కంట్రోల్ చేసుకుంటాడు కనిపిస్తుంది. కానీ ఎందుకు అట్లా షో ఆఫ్ చేయడం? అది కాదు తమ్ముడు, నీకెందుకు, నువ్వు ఇంకా చెయ్యి అని అంటున్నాడు ఆయన. అవన్నీ నీకెందుకు అని అంటున్నాడు. నువ్వే ట్రోల్ చేయమని ఆయన చేస్తున్నాడు, మళ్ళీ నీకెందుకు అని అనడం ఎందుకు? శ్రీముఖిని చేస్తున్నాడు హార్స్ లాగా అది అని చెప్తే ఆ మొహం మాడిపోతుంది, తెలుస్తుంది కదా. సో ఇక ఇరిటేట్ అయిపోయినారు, ఆయనకు రెడ్డి చేసి పంపించేయండి అని అంటుంది శ్రీముఖి. దాని తర్వాత బిందు మాధవి గారేమో 2 minutes ఇస్తున్నా టైమ్, 2 minutesలో నువ్వు రోజ్ చేయాలి లేదంటే నీకు రెడ్ ఇస్తా అని చెప్పేసింది. సరే అని చెప్పి అతను చేయడానికి స్టార్ట్ చేస్తున్నాడు. సారీ నీ టైం అయిపోయింది అని చెప్పేసి రెడ్ ఇస్తూనే ఉంది. సరే అందరు రెడీ చేసినారు. అతను కాసేపు గొడవ పడినాడు, ట్రై చేసినాడు, బట్ ఆయన టైంపాస్కి వెళ్ళినాడంట. ఓకే ఆయన రిజెక్ట్ చేసినారు. ఆయన రీజన్ చెప్పండి అని అబ్బాయి ఆర్గ్యూ చేస్తున్నాడు, గొడవ పెట్టుకుంటున్నాడు. సరే అని చెప్పేసి టు బీ ఫ్రాంక్ నువ్వు బోర్డ్ అబ్బా అని చెప్పేసి శ్రీముఖి అన్నది రెడ్ ఇచ్చేసినారు. అయిపోయింది. ఆ అబ్బాయి గొడవ పడినాడు, ఫైట్ చేసినాడు, బట్ ఆ అబ్బాయి టైంపాస్కి వెళ్ళినాడంట. ఓకే ఫైన్, ఆ అబ్బాయి వచ్చేసినాడు, అయిపోయింది. అండ్ ఇంకొక అమ్మాయి శృతి అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంది, యూకే నుండి, అంటే ఇండియానే బట్ యూకే నుంచి వచ్చింది, యూకేలో ఉండేసి వచ్చింది.
అయితే ఆ అమ్మాయి కూడా వెళ్ళిందంట. ఆ అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది బయటికి వచ్చి, బిందు మాధవి అందులో కూర్చుంటుంది, ఇలా కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటే రీల్స్ చూస్తా, ఫోన్ చూస్తూ ఉంటుంది అని చెప్పినది. చాలా నవ్వొచ్చింది. మరి నిజంగానే చూస్తుందా లేదా తెలియదు కానీ ఆమెతో అలా చెప్పింది. సో ఇలా నడుస్తున్నాయి బయట ముచ్చట్లు కానీ బిగ్ బాస్ గురించి కానీ. సో అది మ్యాటర్ అన్నమాట. అండ్ ఫస్ట్ థింగ్, మోర్ ఓవర్ అసలు జడ్జెస్గా వాళ్ళైతే వర్త్ కాదు అనిపించింది నాకైతే. వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెడితే బాగుంటుందేమో, విలువ ఉంటుందేమో, బిగ్ బాస్ పాత బిగ్ బాస్లా ఉంటుందేమో. చాలా మంచి జడ్జెస్ ఉన్నారండి. అసలు ఆ జడ్జిమెంట్లో సీట్లో కూర్చున్న వాళ్ళకే వర్త్ లేదు, అసలు వర్త్ కాదు. ఎంత మంచి వాళ్ళు ఉన్నారండి. కౌశల్ గారు కానీ, శివబాలాజీ గారు కానీ, రాహుల్ సిప్లీగంజ్, గీతా మాధురి గారు, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళని పెట్టండి. శివాజీ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళని పెట్టండి, బాగుంటుంది. అప్పుడు ఆ జడ్జి సీట్కి ఒక వాల్యూ వర్త్ ఉంటుంది. అండ్ చేసే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా వర్త్ ఉంటుంది. అప్పుడైతేనే బిగ్ బాస్ పైకి లేస్తుంది. జర చూడండి. అదన్నమాట మ్యాటర్ బిగ్ బాస్ గురించి. సో ఇది విషయాలు. ఇంకేమున్నా కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఇంకేం ఫీడ్బ్యాక్స్ ఉన్నా, నాలో నేను ఏదైనా తప్పు మాట్లాడున్నా, తప్పుగా ఉన్నా, అండ్ ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, లేదంటే ఇంకేదైనా కంటెంట్ చేయాలన్నా కూడా, ఇంకా ఏది ఉన్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు, మీ లవ్ నాకు ఇలాగే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేయండి. మన ఫ్యామిలీలో ఒకరు అయిపోండి. సో అదన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్. లవ్ యూ.